నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య. శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవాల్ విసిరిన బొత్స. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శ. విజయవాడలోని నిడమానూరులో వివాహేతర సంబంధం వలన ఓ మహిళ హత్యకు దారితీసిన వైనం. ఈ ఘటనలో 3 ఆడపిల్లలకి తల్లికి దూరం చేసిందని పటమట సీఐ వి పవన్ కిషోర్ వెల్లడి. తిరుపతిలోని రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కి సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి ప్రవర్తనకి కొత్త బెంచ్ మార్క్ని నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్ని ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమలను ఆసక్తి కనిపించేందుకు ఉన్నారని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి ప్రవర్తనకి కొత్త బెంచ్ మార్క్ని నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్ని ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ ఆకర్షించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్లుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని తెలియజేశారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామని విశ్వాసం ఉందని తెలియజేశారు. అలాగనే శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతుల్ని తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కి సహకారం అందిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. శాసన మండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మంత్రి అయ్యావు, ఇంకా ఏం లేదవటానికి అని
అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాట్లాడారు కదా, వినాలి కదా. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ వినండి, మీరు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టినీళ్ళకి రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు, అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదరికమే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట. గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇచ్చి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మేము అందరం ఈ రాష్ట్రంలో చూశాం. మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, సంతనూతలపాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట, రేగం, మత్స్యలింగం, అరకు, బి విరూపాక్షి, ఆలూరు పంపిన ప్రశ్నకి మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014, 18, 19లో 3 డిఎస్సీలు నిర్వహించిందని చెప్పారు. తద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఇందుకు సంబంధించిన పూర్తి గణాంకాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్షుడు. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని
జరుగుతుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. 3 ఆడపిల్లలకు తల్లిని దూరం చేసింది. విజయవాడ నగర పరిసర ప్రాంతమైన నిడమానూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకి చెందిన కావ్య రెయిన్బో హాస్పిటల్లో పనిచేసేది. ఈ క్రమంలో నిడమానూరుకి చెందిన లాంబాసుతో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరిచింది. 6 నెలల కిందట ఈ విషయం భర్త ప్రకాష్కి తెలియటంతో ఆమెను ఉద్యోగం మాన్పించారు. కావ్య అప్పటి నుంచి మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి వాసు కావ్యను బెదిరించడం మొదలుపెట్టాడు. భర్త ప్రకాష్తో బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో వంట పనికి వెళ్తూ ఉండటంతో కావ్య పిల్లలతో పాటు తన తాతతో కలిసి ఇంట్లో పడుకున్నారు. లాంవాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి చేరుకొని ఆమెతో గొడవపడ్డాడు. చున్నీతో కావ్య మెడకి బిగించి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేగా అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రకాష్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సిఐ వి పవన్ కిషోర్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వంటంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని ఆలయాన్ని యాదవ కులస్తులు అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని, ఎంతో మహిమ కలిగిన వేణుగోపాల స్వామి వారిని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద యాదవ కులస్తులందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పోతున మహేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకొని ఆలయాన్ని యాదవ కులస్తులు అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. దీనికి గత ప్రభుత్వ సహాయ సహకారాలు అందించిందని తెలియజేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారని అభినందించారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారని, కానీ ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు వేణుగోపాల స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వేణుగోపాల స్వామి
అమ్మ భక్తులు నడుస్తూ ఉండాలండి. నమో నమో వాసుదేవాయ. దేవాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ ఈరోజు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కావచ్చు, యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని అద్భుతంగా ఈరోజు ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ నుంచి యాదవ కులస్తులకి అప్పచెప్పడం కానివ్వండి, ఈ దేవాలయ అభివృద్ధికి కూడా ₹1 కోటి నిధులు కేటాయించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా సహకారం అందించినందుకు ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఎప్పటి నుంచో కోరిక ఈ దేవాలయాన్ని యాదవ కులస్తులందరూ కూడా మాకు దేవాలయాన్ని అప్పచెప్పమని చెప్పని, ఈ దేవాలయం డెవలప్ చేయమని చెప్పని అనేక సార్లు వారు అడిగిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క దేవాలయానికి ₹1 కోటి నిధులు ఇవ్వడంతో పాటు దేవాలయాన్ని పరిపాలించుకునే హక్కు కూడా ఇక్కడున్న యాదవ సంఘం వాళ్ళకి అప్పచెప్పడం చాలా అభినందనీయం. చాలా మంది భక్తులు ఈరోజు అదేవిధంగా రూపురేఖలు ఇంతకుముందు గతంలో అయితే కనుక మొత్తం కూడా గుడి అంతా కూడా మూసుకుపోయి ఉండేది. కిళ్ళి కొట్లు, బడ్డీ కొట్లు, టిఫిన్ కొట్లు అన్నీ కూడా అడ్డంగా ఉండేవి. ఈరోజు చక్కటి ఉత్తరముఖం, ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ప్రతి వాళ్ళు కూడా దేవుళ్ళందరినీ కూడా ఉత్తరముఖంలో పెట్టి దర్శనం చేస్తారు. కానీ ఇది 360 రోజులు కూడా ఈ దేవాలయం ఉత్తరముఖం ద్వారా ఉండడం అనేది చాలా మన వంటల్లో చాలా అదృష్టకరం. ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి వేణుగోపాల స్వామి ఆలయం ఈరోజు పునర్ప్రతిష్ఠ చేసుకోవటం జరుగుతుంది. దీనికి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడు దీనికి ₹1 కోటి నిధులు ఇవ్వటం జరిగింది. ఆ డబ్బులతో ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయాన్ని మళ్ళీ ఎంతో వైభవంగా ఈరోజు విగ్రహ ప్రతిష్టలు కానీ, ధ్వజస్తంభం కానీ, అలాగే గోపురం కానీ అన్నీ ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఈరోజు రంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఈరోజు పునర్ప్రారంభించడం అన్నది, ప్రతిష్టలు అన్నవి జరుగుతున్నాయి. వేద మంత్రాలతో పండితులు అలాగే ఈ గుడి కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలోన ఈరోజు చాలా చక్కగా ఈ గుడి శంకుస్థాపనలన్నీ ఏదైతే విగ్రహాల ప్రతిష్టలు కానీ, అలాగే ధ్వజస్తంభం కానీ, అలాగే గోపురం కానీ అన్నీ ప్రజలందరూ తండోపతండాలుగా ఈరోజు గుడి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గుడి. ఈ పురాతనమైన గుడికి మళ్ళీ వైభవం వచ్చే విధంగా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మళ్ళీ ఈ గుడికి ఎంతో వైభవం రావడం జరిగింది. అలాగే నిర్వహించుకునేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పూర్తి సహకారంతో ఈ రోజున ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కానివ్వండి, గోపుర పునర్ప్రతిష్ఠ కానివ్వండి, అదేవిధంగా విగ్రహమూర్తుల పునర్ప్రతిష్ఠ కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, మరి అందుకు కృషి చేసినటువంటి దేవస్థాన కమిటీ, మరి వారికి పూర్తిగా సహకరించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి ఈ ఆలయం పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని కూడా కామన్ గుడ్ ఫండ్ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పించడం అనే దాన్ని మరి ఆలయంలో ఉండేటువంటి ఈ రోజున కమిటీ సభ్యులు అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అందుకు వారు కూడా గత ప్రభుత్వానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వారికి, మరి శ్రీనివాస్ గారికి కూడా వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులకి
గుడివాడలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధిక నిధులు మంజూరు చేయాలని, గుడివాడలో రోడ్ల సమస్యని ప్రత్యేకంగా గుర్తించాలని శాసనసభ వేదికగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే వేలాది కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎవరో ఒక మంత్రి గారు నోట్ చేసుకుంటే అండి విషయం వచ్చేసి ఆర్ఎన్బి రోడ్స్ గురించి అధ్యక్ష. గుంటలు లేని రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా వరకు మనం కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం. కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం అయిపోవటం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి, గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం. పైగా రోడ్స్ కు గుడివాడ కానీ ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే ఇటుపక్క 2 కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హైట్ డిఫరెన్స్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ మధ్యలో. సో ప్రత్యేకంగా గుడివాడని ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగటం జరిగింది. కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు, గుడివాడ పోల్కొండ ఎలపర్రు రోడ్డు, గొడ్లవల్లేరు ముదినేపల్లి, సిద్ధాంతం పెద్దేట్లగాడి రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ. సో గుడ్లవల్లేరు పెంజండ్ర రోడ్డు, గుడివాడ తట్టివరు రోడ్డు, వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష. తమ స్థలాన్ని కబ్జా చేసి తమపైన కొందరు దాడులు చేస్తున్నారంటూ మస్తన్వలి అనే వికలాంగుడు వాపోయాడు. కబ్జాదారులు రామకృష్ణాపురంలో తమకి గల 280 గజాల విలువైన స్థలాన్ని ఆక్రమించుకొని స్థలంలోనే పాగా వేశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురంలో భూ కబ్జా బాహాటంగా జరుగుతుందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రామకృష్ణాపురంలో కబ్జాకి గురైన స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కన్నీరు మున్నీరు అయ్యారు. స్థలానికి చెందిన వికలాంగ యువకుడు మస్తన్వలి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి తాము నివాసం ఉంటున్న స్థలాన్ని మాది అని కొందరు ఆక్రమించుకుంటున్నారని వాపోయారు. అదేమని ప్రశ్నించినా తనదైన శైలి తన తల్లిపైన కుటుంబ సభ్యులపైన దాడి చేశారని ఆందోళనకి దిగారు. గత నెల 27వ తేదీన స్థలాన్ని ఆక్రమించి ఆ స్థలంలో రౌడీలని ఉంచి ప్రశ్నించి తమపై దాడి చేశారని, ఇంటిలో ఉన్న సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని రౌడీలతో బయట పడేశారని ఆరోపించడం జరిగింది. 20 రోజుల క్రితం తనకు ప్రమాదం జరిగిందని, కాలు తొలగించారని, ఆ ప్రమాదానికి కారణం కూడా కబ్జాదారులేనన్న అనుమానం వ్యక్తమవుతుందని చెప్పారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారంటూ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, 280 గజాల స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. ఆస్తికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. తమకు రక్షణ కల్పించాలని, అలాగే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఉన్నతాధికారులని కోరారు. వచ్చేసి అవి పగలగొట్టేసి చేస్తుంటే 100కి కాల్ చేసి ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి ముందు మా అబ్బాయిని ప్రాణం కాపాడుకోవాలని లాగేశారు. ముందు లాగేస్తే నేను ముందు కూర్చొని చూస్తూ ఉండండి స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే ఎవరు లేరు, ఎస్ఐ గారు ఒకళ్ళే ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ ఉన్నారు. చెప్పాను ఇలా విషయం అని. వెళ్తాము అమ్మ, ఎవరు లేరు రానిండి అన్నారు అని అక్కడే కూర్చోబెట్టారు. ఎవరిని ముందు సీఏ గారికి ఫోన్ చేస్తాను, ఆయన చెప్పి పంపిస్తాను అన్నారు. సీఏ గారికి ఫోన్ చేయటం ఏంటండి, అక్కడ మమ్మల్ని కొట్టేసి ఇచ్చేస్తున్నారు. ముందు నా కొడుకు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు, ప్రాణం హానిగా ఉంది, నేను కాపాడి వచ్చాను. ముందు 100కి చేస్తే ఎవరు ఎత్తట్లేదని ముందు స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు ఉన్నోళ్ళు ఇద్దరన్నా రండి అని బతిలాడితే ఉండమ్మా ఉండు, డ్యూటీ వేరే వాళ్ళు వస్తున్నారు, పంపిస్తానని 11:30 దాకా కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెడితే తర్వాత ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపిస్తే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళనీయకుండా అవన్నీ అడ్డం కట్టేసి అదేంటి మమ్మల్ని వెళ్ళనీయట్లేదు, మా ఆడపడిచోళ్ళు వాళ్ళు వచ్చారు, ఎవరో ఫోన్ చేశారంట, అదేంటి వెళ్ళనీయట్లేదు, ఇప్పుడు స్టేషన్ నుంచి రాగానే మా ఇంట్లోకి వెళ్తాము, వెళ్ళనిపోయేసరికి మేము లాగుతుంటే అటు నుంచి కొట్టి మమ్మల్ని కారం వేసి రోసన్వలి ఈ స్థలం మా అమ్మ నాన్నగారిది. గత 30 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము. ఈ స్థలం నాదే, 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము.
ఈ స్థలం ఖాళీ చేయాలి, మాకు అప్పు చెప్పాలని రామారావు అనే వ్యక్తి అతని అనుచరులతో 30 మందితో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజున వచ్చి మమ్మల్ని కొట్టి ఖాళీ చేసి కళ్ళలో కారం కొట్టి మా అమ్మల్ని మా పిన్నోళ్ళని అందరినీ కొట్టి ఖాళీ చేసి మా అమ్మ స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్తే మేము స్టేషన్కి వెళ్ళొచ్చేలోపు మొత్తం ఖాళీ చేసేసి మొత్తం మా సామాన్లన్నీ చూడండి ఇక్కడ మొత్తం బ్రిడ్జి కింద పడేశారు. మొత్తం ఆ సామాన్లన్నీ బ్రిడ్జి కింద పడేసి స్టేషన్కి వెళ్తే మీ మీదే కేసు పెడతాము, మీరే వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని తీసుకొచ్చి ఖాళీ చేసింది కాక సిఏ గారు ఎస్ఐ గారు మీరు ఖాళీ చేయండి మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏసీపీ గారి దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని ఏసీపీ గారు కూడా మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు అక్కడ ఖాళీ చేసేయండి, పలానా రామారావు అనే వ్యక్తికి స్థలం అప్పచెప్పండి అని చెప్పేసి అసలు మా మాట వినట్లేదు. స్టేషన్కి వెళ్తే మేము చెప్పే మాట వినట్లేదు, మీ మీద కేసులు పెడతాము. వాళ్ళు దౌర్జన్యంగా మా అందరికి వచ్చి మా దానిలో నుంచి మమ్మల్ని ఖాళీ చేసి మా సామాన్లు బయట వేసింది కాక వాళ్ళకి పోలీసులు సహకరించి స్థలం అప్పచెప్పండి మీకు డబ్బులు ఇస్తాము, మీరు అర్జెంటుగా ఖాళీ చేయాలి అక్కడి నుంచి అని చెప్పి మా సామాన్లన్నీ బయట పెట్టి మా మీద దౌర్జన్యం చేసి పోలీసులు మా మీదే కేసులు కడతామని చెప్పి ఏసీపీ గారి దగ్గర పెట్టారు. ఏసీపీ గారు కూడా మమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయండి మీకు డబ్బులు ఇస్తాము, మీరు డబ్బులు తీసుకొని ఖాళీ చేసి స్థలం వాళ్ళకి అప్పచెప్పాలంటున్నారు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం స్థలం నా పేరు మీదే ఉంది. 2002 నుంచి ఇప్పుడు దాకా ఈ రోజు దాకా కూడా పన్నులు కడుతున్నాము. ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బాధ విపరీతంగా ఉన్న పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం వలన నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెబుతున్న కుంటి సాకులు వారి చాతకానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్రాభివృద్ధి చేశామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. తర్వాత పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా. మేయర్ గారు అలాగే కార్పొరేటర్సు, స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81-86 మధ్య కాలంలో 95-2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాము. ఆ రోజున 81-83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95-2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకానితనాన్ని ఈ రోజున బట్టబయలవుతా ఉన్నది. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ మహిళల్ని పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకి ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయకపోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్ నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం శోచనీయమని చెప్పారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకి 10 లక్షలకి 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్న కాక మొన్న బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరికి కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్ లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడం. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్నని పదే పదే ప్రకటించుకునే చంద్రబాబు హోంగార్డుల్లో బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని డిఎస్సీ వంటి హామీలిచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవటం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేశామని తెలిపారు. పేరు జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల్ని. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళ ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండు ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్ గా మేము వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన కూడా మీ ఏఐవైఎఫ్ గా మాట్లాడడము పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ, క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, యువజన రంగంలో యువకులకు ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అన్ని జిల్లాల్లో కూడా స్టడీ సర్కిల్స్ ఉండే, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఫ్రీగా కోచింగ్, స్టడీ మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు తానిచ్చిన హామీలను, వాగ్దానాలని తుంగలో తొక్కిందని జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవటమే దీనికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు న్యూ హాఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరసిస్తూ న్యూ హాప్ ఫౌండేషన్ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాట రిలీజ్ చేయడం కూటమి నాయకులకు చంపపెట్టు లాంటిదని తెలియజేశారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు మిస్ అయ్యారని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్వయంగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతను ఇంకా ఎందుకు గుర్తించలేదని సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం ఎందుకు జరగలేదని నిలదీశారు. అంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్. మనకి సమస్య వస్తేనే వెళ్ళడానికి కష్టం అయిపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో 2017లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని 2025వ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్నపాటి సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను. మిత్రులందరికీ తెలియని విషయాలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. బహుశా అది మీ పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే లీగల్ అనుకోండి. 2017వ సంవత్సరంలో ఒక పాప కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రులకి ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు హుటాహుటిన స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళిపోతే స్కూల్ యాజమాన్యం వాళ్ళు అప్పటికే మీ పాప చనిపోయింది అని హ్యాంగింగ్ వేసుకున్నటువంటి డెడ్ బాడీని చూపించడం జరిగింది. డెడ్ బాడీ మొత్తాన్ని కరెక్ట్ మద్దతుగా నా గలం ద్వారా ఎన్నో పాటలతో మద్దతుగా నిలబడేటువంటి నన్ను న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ గౌరవనీయురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వర్ గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేష్ గారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఆడవారిపై జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక మంచి పాట చేద్దామనేటువంటి ఆలోచనతో నా దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఒక ఉద్యమకారుడుగా తను గతంలో చేసినటువంటి
ఎన్నో మహిళలకు అండగా చేసినటువంటి కార్యక్రమాలను చూసినటువంటి నేను తప్పకుండా చేస్తానని మాటిచ్చి మరి ఎంతో కష్టతరమైనటువంటి డబ్బులతో కూడుకున్నటువంటి అదైనప్పటికీ కూడా ఏదేమైనా మహిళలకు అండగా నేను ఒక మహిళను కాబట్టి నా గొంతును వారికి మద్దతుగా ఉంచుతూనే ఉన్నాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మరి ఒకసారి మేమంతా కూర్చొని అలాగే మాతో పాటు సినీ సంగీత దర్శకులు నందన్ రాజ్ బొబ్బిలి గారు కూడా ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన మనం అందరం కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి తనే దగ్గరుండి ప్రొడ్యూస్ చేసి సమర్పించి సంతోషంగా ఉందండి. న్యూ హోప్ ఫౌండేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంచా మల్లీశ్వర్ గారు, అలానే ఉద్యమకారులు, వాగ్గేయకారులు, రచయిత రేంజర్ల రాజేష్ గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు, ఇంకా దేవి ప్రసాద్ గారు. సో ఈ పాట రేంజర్ల రాజేష్ గారు అద్భుతంగా రాశారు. దీన్ని మల్లీశ్వరి గారు, రాజేష్ గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పాడారు. మ్యూజిక్ చేయాలని నన్ను సంప్రదించినప్పుడు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో ఉమెన్స్ డే సందర్భంగా ఈ పాట వస్తుంది, ఆదరించండి. దగ్గర వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య. శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవాల్ విసిరిన బొత్స. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శ. విజయవాడలోని నిడమానూరులో వివాహేతర సంబంధం వలన ఓ మహిళ హత్యకు దారితీసిన వైనం. ఈ ఘటనలో 3 ఆడపిల్లలకి తల్లికి దూరం చేసిందని పటమట సీఐ వి పవన్ కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.